ప్రార్థనని విడిచిపెట్టి బ్రతకకూడదు. చిన్న పిల్లలకి కూడా ఇంట్లో ప్రార్థన చెయ్యడం అనేటటువంటిది తప్పకుండా నేర్పాలి. నేను ఈ విషయాన్ని ఏ విధమైనటువంటి గొప్పతనం కోసం నేను ప్రతిపాదించట్లేదు. చిన్నతనంలో మా అమ్మగారు పొద్దున్నే కాసిన పాలు తాగాలని ఉంటుంది కదా పిల్లలందరికీ. అమ్మ కాసిన పాలిస్తే తాగుతామమ్మా అంటే, తప్పకుండా పాలిస్తాను రా, గ్లాసులో పోసేస్తాను, సిద్ధంగా ఉన్నాయి. కానీ వెళ్ళి గబగబా స్నానం చేసి దేవుడి దగ్గర నిలబడి నాకు వినపడేటట్టుగా ఏది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని చెప్పు, వెంటనే పాలిచ్చేస్తాను. మేము చిన్నతనంలో ఎందుకు చేశామంటే ఆ శ్లోకం ప్రార్థన, నేను మీతో నిజంగా చెప్తున్నాను, కేవలం మా అమ్మగారు గ్లాసులో పోసి పాలిస్తారని వెళ్ళి ఆ శ్లోకం మా అమ్మకి వినపడేట్లు చదివేవాళ్ళం.